హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీ యొక్క అడ్మిట్ కార్డు ఇంకా రాలేదని అడుగుతున్నారు. నిన్న వస్తుందని చెప్పాను, కానీ ఇంకా రాలేదు అడ్మిట్ కార్డు. మీ అడ్మిట్ కార్డు రెడీ అయిపోయి 2 రోజులు అవుతుంది. సడన్గా అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తుంది, మీరు కావాలంటే చూడొచ్చు. సో అడ్మిట్ కార్డులు అనేది అది ఈరోజు మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఏ క్షణంలో అయినా సడన్గా వదిలేస్తారు. అది రాగానే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో దానికంటే ముందుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, సేమ్ అదే అడ్మిట్ కార్డు అలాగే మీకు ఓపెన్ అవుతుంది. సో అడ్మిట్ కార్డు రిలీజ్ అవ్వగానే నేను లింక్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. సో మ్యాక్సిమం ఈరోజు నేను నెట్వర్క్ ఏరియాలోనే ఉన్నాను. ఒకవేళ ఈరోజు కానీ పడిందంటే వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు కూడా. సో అడ్మిట్ కార్డు అనేది ఒకవేళ వచ్చిందంటే మాత్రం అప్డేట్ నేనే ఇస్తాను. సో మీరు ఆ లింక్ పెడతాను, లింక్ పెట్టి ఓపెన్ అవ్వగానే మీ యొక్క రోల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ రెండింటిలో ఒకటి కొట్టి పైన యూజర్ నేమ్ కింద రోల్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొడితే మేము ఓపెన్ అయిపోతుంది అడ్మిట్ కార్డు. ఆ అడ్మిట్ కార్డు ఓపెన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా రోల్ నెంబర్ అని, రిజిస్ట్రేషన్ నెంబర్ అని, తర్వాత వచ్చి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎన్ని గంటలకు రిపోర్ట్ ఇవ్వాలా, ఎన్ని గంటలకు ఎగ్జాము, మీ యొక్క పేరు మేలా ఫీమేలా, తర్వాత వచ్చి డేట్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చి మీ కేటగిరీ ఇది సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇది రిలీజ్ అవుతుంది. సో ఇది రిలీజ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్లో మ్యాక్సిమం టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎప్పటి నుంచో అది ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. కొన్ని చోట్ల ప్రైవేట్ కాలేజీలకు కూడా ఇస్తారనమాట. సో అక్కడ మీకు తీసుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్కి మీరు తీసుకోవాల్సిన ఐడి ప్రూఫ్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇవి తీసుకోకపోతే చాలా కొత్తగా మీరేం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మొదటిగా మీ యొక్క అడ్మిట్ కార్డు అనేది ప్రింట్ అవుట్ తీసుకోండి. అదేది మీ ఇష్టం, కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే జిరాక్స్ అయినా 10 రూపాయలు ఇస్తే జిరాక్స్ అయినా వస్తుంది, ఏ జిరాక్స్ అయినా ఓకే. 2 జిరాక్స్లు తీసుకోండి, అక్కడ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎవరైనా సెంటర్లో దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా బస్సుల్లోనో లేకపోతే ట్రైన్లోనో వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రైవేట్ బస్సులో మాత్రం వెళ్ళొద్దండి, బాగా గుంజుతారు వాళ్ళ మీద. లేదు ఇంకా దగ్గర 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరంలో ఉంటే మాత్రం మ్యాక్సిమం 99% అందరూ బైక్లో పోవడానికి ట్రై చేయండి. సో ఎందుకు అంటే దానివల్ల ప్లస్ పాయింట్ ఉంది. మీరు బైకులో వెళ్ళడం వల్ల బైక్ అనేది పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో ఇప్పుడు మనం మొబైలు, బ్యాగు అవన్నీ తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్తే మనకి ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్ బయట షాపులు ఉంటాయి. ఆ షాపు వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఎలా అంటే మీరు బ్యాగ్నో మీ మొబైల్లో ఇవన్నీ మీరు మా లోపలికి ఎగ్జామ్ సెంటర్లకు అలో చేయరనమాట. సో అలో చేయకపోవడం వల్ల మీరు బయట షాపుల్లో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు, 150 రూపాయలు, 70 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలు వసూలు చేస్తారు. సో అనవసరంగా మీ 100 రూపాయలు నష్టం ఊరికే వాళ్ళకి ఇవ్వాలి. సో అదే మీరు బైక్లో ఉంటే మీరు డిక్కీలో పెట్టి బీగాలు వేసేసి మీరు బీగాలు అక్కడ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో కీస్ తీసుకుంటారు, అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది సెక్యూరిటీ దగ్గర. సో ఇలా బైక్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు అనవసరంగా మీరు బైక్లో పోకుండా లేకపోతే మొబైల్, బ్యాగులు అనవసరంగా ఏది పడితే అది ఎత్తుకోమన్నారంటే అక్కడ షాపుడు మీ దగ్గర ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మీ దగ్గర డబ్బులు లాగదామా, అదే బిజినెస్ అనమాట వాళ్ళకి. సో మళ్ళీ ఛాన్స్ రాదు, అందుకని డబ్బులు వసూలు చేస్తారు బాగా. సో వాళ్ళకని మీకు వాళ్ళకి డబ్బులు వేసిన అవసరం లేదు. సో ఎవరికి అక్కడ డబ్బులు వేసిన అవసరం లేదు. సో మ్యాక్సిమం బైక్లో వెళ్ళడానికి ట్రై చేయండి. లేదా అన్ని ఫోన్లు గీన్లు అన్ని ఇంటికాడ పెట్టేసి వెళ్ళండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే మొదటగా అడ్మిట్ కార్డు ఒక జిరాక్స్ కానీ 2 జిరాక్స్లు చేసుకోండి. కలర్ జిరాక్స్ ఏం అవసరం లేదు, ఏదైనా ఒకటి కావాలి చాలు. 2గా తీసుకోండి, ఒకటి దారిపోయినా ఒకటి పనికి వస్తుంది, ఇది ఒకటి. నెక్స్ట్ పెన్ ఒకటి తీసుకోండి. పెన్ను కూడా అవసరం లేదు, పెన్ను వాళ్ళే ఇస్తారు, కానీ మీరు పెన్ను తీసుకోవాలండి. ఒక సెంటర్లో పెన్ను వాళ్ళే ఇస్తారు, ఇంకో సెంటర్ పెన్ను మీరు తెచ్చుకోమని చెప్తారు. సో వాళ్ళు ఇస్తే బెటరే, వాళ్ళు ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టేయండి మీ పెన్ను. వాళ్ళు కానీ ఇవ్వలేదంటే మీ పెన్ను యూస్ చేసుకోండి. సో ఒక పెన్ను, ఈ యొక్క అడ్మిట్ కార్డు, మీ యొక్క పాన్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ, ఈ రెండిట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఏదైనా ఒకటి తీసుకోండి. తర్వాత వచ్చి ఒక ఫోటో, ఇంతకు మించి ఇంకేమీ మీకు అవసరం అయితే లేదనమాట. ఇంతకు మించి అక్కడ ఎవడు ఏం అడగడు. ఫోటో ఎందుకంటే మీరా కాదా అని డౌట్ కోసం మీరు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులో కానీ మీ ఫోటో పర్ఫెక్ట్గా ఉంటే, మీ ఫోటో బాగా క్లారిటీ ఉంటే మీకు ఫోటో కూడా అవసరమే లేదు. జస్ట్ ఒక అడ్మిట్ కార్డు, ఒక పెన్ను, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఫోటో ఎత్తుకోకపోతే చాలు. లేదు అంటే ఫోటో కూడా ఎత్తుకోమండి. మెజారిటీగా పెన్ను, ఆధార్ కార్డు, ఏదైనా ఐడి ప్రూఫ్లో ఏదైనా ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఈ అడ్మిట్ కార్డు, ఒక ఫోటో, ఈ 4ని తీసుకొని సరిపోతుంది. సో ఇంతకు మించి అయితే మీకు ఏమీ అవసరం లేదు. ఊరికి అనవసరంగా మీరు టెన్షన్ పడేవి ఉన్నట్టు కూడా మర్చిపోతారు ఖచ్చితంగా.
సో అలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దండి. అక్కడ ఏమంత మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సీన్ లేదు అక్కడ. అన్నీ మీరు చదివినట్టే ఉంటాయి. కానీ మీకు చదివిన వాళ్ళకి మాత్రం చెప్తారు. చదవకపోతే మనం ఏం చేయలేం. చదివిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు చదివినట్టు క్వశ్చన్లే ఉంటాయి అక్కడ. తిప్పించి మళ్ళీ అవే ఉంటాయి. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వాడు తీసుకురాడు అనమాట. సో గట్టిగా ఎవడైతే ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్ ఎవరైతే సబ్జెక్టులు 3 సబ్జెక్టుల మీద గ్రిప్ వచ్చిందో సో ఖచ్చితంగా వాళ్ళు 100% బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి-జీడీలో. ఒకవేళ అర్థమెటిక్ రాకపోయినా సరే ఇంగ్లీష్, రీజనింగ్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా ఉన్నారో, ఇంగ్లీష్, రీజనింగ్ పర్ఫెక్ట్గా ఉండి మిగతా జనరల్ సైన్స్ పట్టు మీద ఉంటే మాత్రం అలా కూడా జాబ్ కొట్టచ్చు. సో అలా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అర్థమెటిక్ వచ్చినోడు కూడా అర్థమెటిక్ చేయలేడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి డెప్త్గా ఇస్తాడు. కానీ రీజనింగ్ వాడు ఎంత డెప్త్గా ఇచ్చినా సరే ఆన్సర్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా వస్తుంది. జనరల్ సైన్స్ ఎలాగో ఇవ్వాల్సిందే. వాడు ఎందులో ఇచ్చినా సరే మన ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు చదివి ఉంటారు జనరల్ సైన్స్. సో ఈ 4 మెజారిటీగా అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఒక పెన్, ఇంతకు మించి ఏమి ఎత్తుకోవద్దండి. ఒకవేళ ఫోన్లు, బ్యాగులు ఏదైనా ఎత్తుకోకపోతే బండి ఎత్తుకోండి, బండి డిక్కీలో పెట్టండి. మీరు అట్టే ఎత్తుకోమని బస్సులో కానీ దేంట్లో ఏదైనా వెళ్ళారంటే బయట షాపుల్లో పెట్టాల్సి ఉంటుంది. షాపులు మీ దగ్గర డబ్బులు లాగుతారు. తర్వాత ఇంకోటి అనవసరంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని అనవసరంగా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని సఫర్ చేయొద్దండి. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సింగిల్గా మీరు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీరు సింగిల్గా వెళ్ళినా పెద్ద ఏం ప్రాబ్లం లేదు. అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అన్నం లేకుండా సఫర్ చేసి మీకోసం వెయిట్ చేయించి ఇలాంటి పనులు చేయొద్దండి. నేను చాలామందికి ఇప్పుడు కాదు ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ సెంటర్ వచ్చేటప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీస్ తీసుకొస్తారు. నన్ను ఎంతో కొన్ని వందల మంది అడిగినారు. నేను వద్దనే చెప్తాను. ఎవరిని తీసుకురావద్దండి. సో మీ అంతటికి మీరే వెళ్ళండి. ఎందుకంటే ఒకరి మీద ఎప్పుడు ఆధారపడద్దండి. అది ఫ్యామిలీ, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. వాళ్ళు మీకు ఇంకా మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇంకా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ ఒంటరిగా పోండి. ఏదైనా ఒంటరిగా సింగిల్గా చేయండి. ఏదైనా అలా చేయడం వల్ల మీకు ధైర్యం అనేది వస్తుంది. కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో అనవసరంగా ఎగ్జామ్ సెంటర్కో లేకపోతే ట్రైనింగ్ సెంటర్కో లేకపోతే ఇంకో డ్యూటీ పోయేటప్పుడు అందరినీ తీసుకొని పోద్దండి. సో సింగిల్గా పోండి ఏదైనా సరే. నేను మా సిస్టర్ పోయినా నేను అదే చెప్తాను. మా సిస్టర్ హైదరాబాద్లో చదువుతుంది. రమ్మంటుంది అప్పుడప్పుడు. నేను రానని చెప్తాను. ఎప్పుడైనా అవసరం అయితే ఎప్పుడో డబ్బులు కావాలంటే డబ్బులు వేస్తాం. ఇంటికి రావాలంటే ఇంటికి రా. ఒంటరిగా పో. ధైర్యంగా ఉండని చెప్తాను నేను ఎవరికైనా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఎప్పుడుగా సింగిల్గా ఉండండి. అప్పుడే మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎంత మీకు కాన్ఫిడెంట్ పెరిగితే మీకు ధైర్యం అనేది పెరిగే కొద్దీ మీరు ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అనవసరంగా ఇంట్లో వాళ్ళని తీసుకోపోకండి. దేనికి మీరే ఒంటరిగా వెళ్ళండి. అది ఎంత దూరమైనా సరే. ఒకవేళ నైట్ అయిపోయి ఇబ్బంది అనిపిస్తే ఏదో 1% అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకోమండి. మిగతా వాళ్ళు అయితే ఎవరు తీసుకొని పోవద్దండి. సో సర్టిఫికేట్ల గురించి ఇంతే. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మీకు నేను అప్డేట్ అనేది ఇస్తాను. సో ఈ టైంలో అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దండి. టీవీలు చూడొద్దండి. ఫోన్కు దూరంగా ఉండండి. ఈ 4-5 రోజులు, ఈ 5-6 రోజులు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే చదివినారో దాన్ని ప్రిపేర్ అవ్వండి. కొత్తగా తీసుకురావద్దండి. ఏది చదివినారో దాన్నే మళ్ళీ రిపోర్ట్ కట్టండి. ఖచ్చితంగా వాటి నుంచే వస్తాయి. అనవసరంగా టెన్షన్ పడబాకండి. అందులో ఏమున్నది హడావిడి. సింపుల్గానే ఉంటుంది. కానీ మనం ఎక్కువగా దాని మీద ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎక్కువ టెన్షన్ పడడం వల్ల అది ఎక్కువ మనకు కష్టంగా అనిపిస్తుంది అంతే. ఇంకేం ఉండదు. మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా ఈజీగానే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈజీగా పెట్టండి. ఫస్ట్ తెలిసిన క్వశ్చన్సే పెట్టండి. తెలియని క్వశ్చన్స్ పెట్టబాకండి. బాగా తెలిసిన క్వశ్చన్లు, ఎగ్జాక్ట్ క్వశ్చన్లు గన్ షాట్లు పెట్టండి. గన్ షాట్లు పెట్టిన తర్వాత కొంచెం తెలియనిటివి రాలేయండి. ఇంతకు మించి పూర్తిగా తెలియకపోతే వాటి జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే మీరు ఎక్కువ నెగిటివ్ పెట్టినా సరే నార్మలైజేషన్లో మార్క్స్ అనేది తగ్గిపోతాయి. తెలియకుండా చాలామంది కామెంట్లో తగ్గమంటున్నారు. ఖచ్చితంగా తగ్గుతాయి.